ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడువరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. ప్రియమైన సహోదరులారా, ఈ మాట చదివినప్పుడు దేవుని సంఘంలో ఉన్న మనము, యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో, ఎంత భయపడాలనో మనం విజ్ఞత కలిగి ఆలోచన చేయాలి. ఏమంట, తొలకరి వాన కడవరి వర్షము కురిపించుటోడు దేవుడే అని మర్చిపోయినారు. మనకు కోతకాలం ఇచ్చేటోడు దేవుడే అని మర్చిపోయినారు. మనకు ఎట్లా అంటే అది న్యాచురల్గా వస్తుంది అనుకుంటున్నాం, కానీ దాన్ని కలగజేసేవాడు దేవుడే, దాన్ని మర్చిపోయినాం. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే 25వ వచనంలో ఉందిగా, ఆయన 24లో దాన్ని మనసులో బెటర్ అంటున్నాడు. మనసును అనుకుంటలేము మనం దేవుని గురించి, దేవుడు కలగజేస్తున్నాడు ఇవన్నీ అనుకుంటలేము. రెండో విషయం ఏంటంటే, మీ దోషములు వాటి క్రమం తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. 25వ వచనం అంటే ఈ మాట గమనించండి. ఈనాడు ప్రజెంట్ ఈ సంవత్సరం 2025 9వ నెల 8వ నెల ఈ ప్రాంతం చూసుకుంటే వర్షం అనేది విపరీతంగా అంతటా కొడుతుంది. ఎక్కడ చూడండి, ఇక్కడ ఢిల్లీ ప్రాంతంలో కానీ, హిమాచల్ కానీ, ఇట్లా మన పేపర్కు న్యూస్లో చూస్తే క్లౌడ్ బరస్ట్ అయినాయని ఊర్లో కొట్టుకుపోయినాయి. ఈ మధ్యన కేరళలో ఒకసారి క్లౌడ్ బరస్ట్ అయింది. అదే రకంగా చూస్తే ఈ మధ్యనే కామారెడ్డి ఇంకా మెదక్ ఈ డిస్టిక్లలో ఎన్నో రోడ్లు కొట్టుకొని పోయినాయి. హైదరాబాద్లో చూస్తే ఎన్నో వాహనాలు కొట్టుకొని పోతున్నాయి, ఎన్నో నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది, దేవుడు మన యొక్క పాపాలను బట్టి కాలక్రమము తప్పిస్తున్నాడు. మనకు మేలు కలగాలని వర్షం వచ్చేది ఈనాడు ఏమైపోయిందంటే, మేలుకు బదులుగా అతి వర్షం వలన, అనావృష్టి వలన ఏమైపోయింది, కొట్టుకొని పోతున్నాయి. పంటలు కొట్టుకోపోతున్నాయి, ఇండ్లు కొట్టుకోపోతున్నాయి, రోడ్లు కొట్టుకోపోతున్నాయి, వాహనాలు కొట్టుకోపోతున్నాయి, బిల్డింగ్లు కొట్టుకోపోతున్నాయి, అన్నీ కొట్టుకోపోతున్నాయి. కారణం ఏంటంటే, వర్షం ఎందుకు, వర్షము మేలు కొరకు కొడుతుంది, వారికి మేలు కావాలని కొడుతుంది. భూమి కొరకు వర్షం ఇచ్చినాడు దేవుడు. కానీ మన పాపాలు, దేవుని సంఘంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, సంఘంలో లేని వాళ్ళు ఉండొచ్చు, మన పాపాలు ఏం చేస్తున్నాయి, మనుషులందరి పాపంలో కాలక్రమము తప్పిపోయింది. కాలమును క్రమం తప్పించేది ఏంటంటే మన పాపాలను బట్టి దేవుడు వాటికి అట్లా అనుమతిస్తున్నాడు. ఏమైనా వాళ్ళను ఈ విషయం తెచ్చుకున్నప్పుడు మనం భయపడి మన జీవితంలో ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలి, క్షమాపణ అడగాలి, రోదన చేయాలి. ప్రభువా, నిజమే, మా దేశము, మా ప్రాంతము, మా రాష్ట్రము, మా చుట్టూన్నోళ్ళు ఇంత విస్తారమైన వర్షంలో కొట్టుకొని పోతున్నారంటే దానికి పరోక్షంగా కూడా విశ్వాసులైన వాళ్ళు ప్రార్థన చేయకపోవడం అని చెప్పుకోవడానికి ఏం బాధ్యత వహించవలసిన బాధ్యతలో ఉన్నాం మనం. చూడండి ఎంత విస్తారమైన వర్షాలు కొడుతున్నాయి. ఎందుకు కొడుతున్నాయి ఎవరికి అర్థమవుతుంది. టైం టేబుల్ లేదు, ఉదయం కొడుతున్నది, సాయంత్రం కొడుతున్నది, ఎంత అంటే అంత కొడుతున్నది. మన పాపాల విషయంలో, మన అక్రమముల విషయంలో జాగ్రత్త పడి క్షమాపణ అడిగి ప్రభు ఉగ్రత, ప్రభు కోపం తగ్గింపబడినట్లుగా మనం క్షమాపణ అడిగి మన చుట్టూన్న వారి కొరకు, వారికి తెలియదు, దేవుడు తెలియదు, వారి పాపాలు చేసినా వారికి తెలియదు, కానీ సంఘంలో ఉన్న మనకే తెలుసు కాబట్టి వారి కొరకు క్షమాపణ అడిగి మనం ప్రార్థన చేసేవారమై వారందరినీ క్షేమాభివృద్ధులను తెచ్చి రక్షణలను తెచ్చే బాధ్యత మనమే ఉంది కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నిజమే, మా పాపములు, అవిధేయతలు, పతనాలు, కాలక్రమం తప్పించిన దయతో క్షమించండి.
నీ వాక్యానుసారంగా మమ్మల్ని సరి చేసుకొని నీ మహిమ కొరకు నీ చిత్తంలో జీవించిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.